సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గాయస్, అంతేకాదు మన ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి కాదు, మన ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి మేము మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బాస్ మనకి ద రాక్ పైన రెగ్యులర్గా చాలా రూమర్స్ అండ్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ అయితే మన ద రాక్ నెక్స్ట్ ఇయర్ కాకపోయే రస్సల్ మేనియా గురించి చాలా క్లియర్లీ మాట్లాడినారు. అండ్ చాలా ఓపెన్లీ ఒక మ్యాచ్ టీస్ చేసినారు మన ద రాక్ అండ్ బాస్. అంతేగా అంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ మన యూకే అంటే స్కాట్లాండ్ జరిగింది అన్నమాట, గ్లాస్గో నుంచి. సో అందుకని ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా కొంచెం బాగుండే అండ్ ఇంటర్నేషనల్ క్రౌడ్ ఉండే కదా, సో అందుకని ఫ్యాన్స్ చాలా జబర్స్గా చేరేసినారన్నమాట ఈరోజు మన స్మాక్ డౌన్లో. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన WWE ఉమెన్స్ ఛాంపియన్ బేలీ అండ్ మన నేయోమిది. సో నేయోమి అండ్ బేలీది ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా సాలిడ్గా చీర్ చేసినారు. దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివేది. సో మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివేది ఎంట్రీ కాగానే మన చెల్సీ గ్రీన్ ఏమని చెప్పిందంటే, చూడండి ఫైనల్లీ మీ హోమ్ టౌన్ హీరోస్ వచ్చేసినారని చెప్పింది. ఎందుకంటే మన పైపర్ నివిన్ హోమ్ టౌన్ కదా. అండ్ బాస్ అంతగా మన చెల్సీ గ్రీన్ ఏమని చెప్పిందంటే, మీరు 2 జబర్దస్త్ గెలుపు చూడబోతున్నారు. అండ్ ఫస్ట్ గెలుపు ఏంటంటే, ఈరోజు నేను నేయోమికి చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను. అండ్ రేపు అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అయితే ఈరోజు నైట్ అనమాట. సో మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో పైపర్ నివిన్ మన బేలీకి ఓడిపించి న్యూ WWE ఉమెన్స్ ఛాంపియన్ అయిపోతాయని మన చెల్సీ గ్రీన్ చెప్పింది బాస్. అండ్ దాని తర్వాత మనకి మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే చెల్సీ గ్రీన్ వర్సెస్ నేయోమి మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి అండ్ బాగుండే అనమాట ఈ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన నేయోమి. ఎస్, అంటే మన చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది మన నేయోమి. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్లో అంటే మన పైపర్ నివిన్ అటాక్ చేసింది అనమాట. అంటే మన బేలీ అండ్ మన నేయోమి పైన అటాక్ చేసింది. అండ్ క్లాస్ ఆఫ్ ద క్యాసల్ చూసుకుంటారని మన పైపర్ నివిన్ చాలా క్లియర్లీ చెప్పింది మన బేలీకి. అండ్ బాస్ అంటే బ్యాక్ స్టేజ్ అటాక్ చేసింది అనమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత అంటే మనకి బ్యాక్ స్టేజ్ మన బ్యారన్ కోర్బిన్ కనిపించినారు. అండ్ మనకి లిగాడో డెల్ ఫెంటాస్మా మెంబర్స్తో కొంచెం ప్రాబ్లమ్ మనకి చూడడానికి దొరికి అనమాట మన బ్యారన్ కోర్బిన్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి మన గ్రేసన్ వాలర్ ది గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షో మనకి చూడడానికి దొరికి అనమాట. అండ్ బాస్ అంటే ఈ షో స్టార్టింగ్లో అంటే ఇక్కడ మన ఆస్టిన్ థియరీ ఉండే అండ్ మన గ్రేసన్ వాలర్ ఉండే. అండ్ వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ అయితే అక్కడ క్రౌడ్ గురించి మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళు మన DIYకి అక్కడ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినారు. అంటే మన టొమాసో చాంపా అండ్ మన జానీ గ్యానోకి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ అక్కడ హైలైట్ ఏంటంటే రింగ్లో ఓన్లీ ఒక చిన్న చైర్ పెట్టినారనే మాట, చిన్న పిల్లల చైర్లో పెట్టినారు వాళ్ళు. సో అందుకని మన వీళ్ళు ఏం చేసినారంటే DIY రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఒక బోర్డు అంటే గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోది బోర్డు పడేసినారు. అండ్ చిన్న చైర్ని లేపి రింగ్ బయట పడేసినారు. అండ్ అంటే మేము ఇద్దరం ఉన్నాం అండ్ మీరేమో ఒక చైర్ పెట్టినారా అని చెప్పినారు. సో అప్పుడు మన గ్రేసన్ వాలర్ ఆ చైర్ చూడండి చాలా చిన్నగా ఉంది, బట్ తెలుసా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పినారనమాట. చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నామంటూ మాట్లాడినారు మన గ్రేసన్ వాలర్. అండ్ బాస్ అంతేకాదు, మన టొమాసో చాంపా అండ్ మన జానీ గ్యార్గానో కొంచెం ఏం చేసినారంటే ఆస్టిన్ థియరీ కొంచెం అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే నువ్వు ఒకప్పుడు జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి ఓడిపించినావు అండ్ నీకేమో అంటే మన గ్రేసన్ వాలర్ ఒక షీల్డ్లా వాడుతుండ, అంటే ఏమైనా కాగా నీకు మధ్యలో తీసుకొస్తుందని చెప్పినారు. అండ్ లాస్ట్ వీక్ ఒక ఫుటేజ్ చూపించినారనమాట. లాస్ట్ వీక్ మన గ్రేసన్ వాలర్ కొంచెం నూకినారు మన ఆస్టిన్ థియరీకి. సో అదంతా ఫుటేజ్ చూపించినారు. సో అదంతా ఫుటేజ్ వాళ్ళు చూపించి మన ఆస్టిన్ థియరీకి చెప్పినారు. సో చూసినావా అంటే నేను వాడుతున్నాడు అర్థమవుతుందా అంటే కొంచెం ఎక్కిన ట్రై చేసినారు. అండ్ ఈ రోజే మనము ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేద్దాం ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ అని ఛాలెంజ్ చేసినారనమాట. బట్ మన గ్రేసన్ వాలర్ నేను ఇలాంటి పిచ్చి సిటీలో అంటే ఇక్కడ నేను టైటిల్ అంటే మేము టైటిల్ డిఫెండ్ చేయమని చాలా క్లియర్లీ మన గ్రేసన్ వాలర్ చెప్పేసినారు బాస్. అండ్ అంతేకాదు మరొకసారి ఆస్టిన్ థియరీ కొంచెం ఎక్కిన ట్రై చేసినాక అంతలోనే గ్రేసన్ వాలర్ అటాక్ చేసినారనమాట జానీ గ్యార్గానో పైన. అండ్ బాస్ అంతేకాదు అంటే టొమాసో చాంపాని అటాక్ చేసినారు. అండ్ మన ఆస్టిన్ థియరీ సాధించినారనమాట. ఆస్టిన్ థియరీ అటాక్ చేసినారు మన DIY పైన. బట్ మళ్ళీ ఒకసారి ఆస్టిన్ థియరీ ఎక్కువ దెబ్బలు తిన్నారు. అండ్ మన
గ్రేసన్ వాల్ ఒకసారి రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. ఎస్, అంటే మన ఆస్టిన్ థియరీయే ఒక్కోసారి దెబ్బలు తిన్నారన్నమాట. అండ్ అనుకోకుండా మన ఆస్టిన్ థియరీ కొంచెం ఎక్కువ తాకినాయి దెబ్బలు. అండ్ మన గ్రేసన్ వాల్ రింగ్ బయటికి వెళ్ళిపోయినా అంటే చిన్న చిన్న ప్రాబ్లం మనకు చూపిస్తున్నారు ఇలా మధ్యలో. అంటే మన ఆస్టిన్ థియరీకి వాడుకుంటున్నాడు గ్రేసన్ వాల్, ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. సో అసలు ఓపెన్ చెప్పాలంటే మన ఆస్టిన్ థియరీ బేబీ ఫేస్ టర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. అంటే ఫ్యూచర్లో మన ఆస్టిన్ థియరీ బేబీ ఫేస్ టర్న్ చేస్తారంటే ప్రెసెంట్ హీల్ కదా, సో ఒక ఫేస్ టర్న్ చేస్తారు అన్నట్టు మనకి స్టోరీ లైన్ చూపిస్తున్నారు. అండ్ మనకి రూమర్స్ అట్లనే వస్తున్నాయి అన్నమాట ఫేస్ టర్న్ పైన. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మన ఆస్టిన్ థియరీ లాంటి సూపర్ స్టార్ ఫేస్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది, అంటే బేబీ ఫేస్ టర్న్ చేస్తే మంచిగా ఉంటుందా ఉండదా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన శాంటోస్ ఎస్కోబార్ వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. కాక రింగ్ సైడ్ మన లిగాడో డెల్ ఫెంటాస్మా మెంబర్స్ ఉంటారనమాట. సో అందుకనే మన అపోలో క్రూస్కి ఇక్కడ హెల్ప్ చేయడానికి మన బ్యారన్ కోర్బిన్ వచ్చినారు. బ్యారన్ కోర్బిన్ వచ్చి అక్కడ అటాక్ చేసినారనమాట. మన ఏంజల్ అండ్ హ్యాంబర్తో మన అటాక్ బి చేసినారు. అంత బాగానుండే, అంత లాభం మన అపోలో క్రూస్ కొంచెం బాగా లేపినారు. బట్ గాయస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఏమైందంటే, ఈ మ్యాచ్ కంటిన్యూ అయిన తర్వాత ఈ మ్యాచ్ ఎండింగ్లో మళ్ళీ ఒకసారి మన హంబర్తో అండ్ మన ఏంజల్ వచ్చినారనమాట. అక్కడ రింగ్ సైడ్ ఉండే కదా, సో అటాక్ చేసిన తర్వాత మళ్ళీసారి లేచి అటాక్ చేసినారు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన శాంటోస్ ఎస్కోబార్. ఎస్, శాంటోస్ ఎస్కోబార్ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ మన అపోలో క్రూస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన WWE ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అయితే నిజంగా జబర్దస్త్గా చీర్ చేసినారు. మన కోడీ రోడ్స్ పాట కలిసి కిరాక్గా పాడినారన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో రాగానే అంటే మన కోడీ రోడ్స్ ఏజ్ స్టైల్స్ గురించి మాట్లాడినారు. అంటే 2 వారాల ముందు నేను ఏమనుకున్నాను అంటే ఏజ్ స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడేమో అనుకుని రింగ్ షేర్ చేశాను. బట్ ఏజ్ స్టైల్స్ అదే పిచ్చి లెక్క చేశాను అనమాట, ఇంకొక రన్ కావాలి, ఇంకొక మ్యాచ్ కావాలని. సో మన కోడీ రోడ్స్ ఏజ్ స్టైల్స్ గురించి మాట్లాడుతుంటే సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ ది. అండ్ ఏజ్ స్టైల్స్తో పాటు మన లూక్ గ్యాలస్ అండ్ కార్ల్ ఆండర్సన్ వచ్చినారనమాట. అండ్ బాస్ మన ఏజ్ స్టైల్స్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా చీర్ చేస్తుంటారు. అంటే కోడీ రోడ్స్ ఫ్యాన్ అంటే ఒక పాట పాడుతుంటారు వాళ్ళు. సో చాలా డిస్టర్బెన్స్ అయింది అనమాట నిజం చెప్పాలంటే ఈ సెగ్మెంట్లో. కానీ సెగ్మెంట్ మాత్రం చాలా కిరాక్ ఉండే, ఎందుకంటే సెగ్మెంట్లో లేదా మన ఏజ్ స్టైల్స్ చాలా జబర్దస్త్ మాటలు చెప్పేసినారు కోడీ రోడ్స్కి. అండ్ మొత్తం నిజమే చెప్పినారు అన్నమాట. సో ఫస్ట్ ఏమైందంటే మన కోడీ రోడ్స్ అంటే రింగ్ బయట నుంచే మాట్లాడతావు, ఏజ్ స్టైల్స్ రింగ్లో రా అని చెప్పినారు. సో మన ఏజ్ స్టైల్స్ రింగ్లోకి వచ్చేసినారు. అండ్ అప్పుడు మన ఏజ్ స్టైల్స్ జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ అదేంటంటే, చూడు కోడీ రోడ్స్, నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ WWEలో అడుగు పెట్టినాను, అర్థమైంది. నేను నా సొంతం చాలా కష్టపడి వచ్చినాను. కానీ నీకు ఏంటంటే చాలా ఈజీలీ నీకు అవకాశం దొరికాయి అన్నమాట. ఎవరి వల్ల అంటే చూడండి, ఇక్కడ మన ఏజ్ స్టైల్స్ క్లియర్లీ అంటే ఇండైరెక్ట్లీ చెప్పేసినాను అన్నమాట. అంటే నీ డాడ్ వల్ల కోడీ రోడ్స్, నీకు నీ డాడ్ వల్ల WWE సూపర్ స్టార్ అయ్యే అవకాశం దొరికింది. బట్ నువ్వేం చేసినావు, నువ్వు WWEకి వదిలేసి వెళ్ళిపోయినావు, అర్థమైంది. అండ్ దాని తర్వాత నువ్వు NJPW ఫైట్ చేసినావు. అండ్ దాని తర్వాత నువ్వు ఏం చేసినావు, నువ్వు NJPWకి వదిలేసి వెళ్ళిపోయినావు, నువ్వు రింగ్ ఆఫ్ ఆనర్కి నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు. అండ్ దాని తర్వాత నువ్వు ఒక న్యూ రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేయించినావు. అండ్ ఆ రెస్లింగ్ కంపెనీకి ఇంకేదో కాదు మీద ఒకటి తెలుసు అనమాట. వాళ్ళు అక్కడ పేరైతే మెన్షన్ చేయలేదు, బట్ మనందరూ తెలుసు. అండ్ అది ఏంటంటే AEW గురించి మాట్లాడిండు మన ఏజ్ స్టైల్స్. అంటే AEW గురించి క్లియర్ అక్కడ మెన్షన్ చేసాడు అనమాట. అండ్ ఏమని చెప్పినట్టు మన ఏజ్ స్టైల్స్, చూడు కోడీ రోడ్స్, నువ్వు ఒక న్యూ రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేయించినావు. బట్ నువ్వు ఏం చేసినావు అంటే నువ్వు క్విట్ చేసినా అంటే నువ్వు వదిలేసినావు అనమాట. నువ్వు అన్నీ వదిలేసుకుంటూ వచ్చినావు, అర్థమైంది. నీ లైఫ్లో అన్నీ వదిలేసుకుంటూ వచ్చినావు, ఎందుకంటే నువ్వు హ్యాండిల్ చేయలేవు ఇవన్నీ అని కొంచెం ఎక్కిరించిన. సో అప్పుడే మన కోడీ రోడ్స్ ఏమని చెప్పిన అంటే, చూడు ఏజ్ స్టైల్స్, అవును అంటే నేను వదిలేసి వచ్చినాను. ఎందుకంటే నేను వదిలేసినందే కదా ఇప్పుడు నేను క్విట్ చేసేవని వదిలేసి ఇక్కడ వచ్చినందుకే కదా నేను ఈరోజు ఒక జబర్దస్త్ ఛాంపియన్ అయినా, నేను ఇంత జబర్దస్త్ టైటిల్ గెలిచినాను. ఎందుకు, నేను అవన్నీ వదిలేసి వచ్చినానే కదా అని మన కోడీ రోడ్స్ చెప్పినారు. బట్ నువ్వేం చేసినావు ఏజ్ స్టైల్స్, నువ్వు ఒక టైటిల్ అవకాశం కోసం, అంటే జస్ట్ ఒక రీమ్యాచ్ కోసం, ఒక అవకాశం కోసం నువ్వు మార్క్ హెన్రీలా నటించినావు, అర్థమైంది. రిటైర్మెంట్ డ్రామాలు చేసినావు. సో నువ్వు ఒక పెద్ద ఫినామినల్ అని కొంచెం ఎక్కిరించినారనమాట. అండ్ బాస్ అంతేకాదు, మన ఏజ్ స్టైల్స్ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ ఏమని చెప్పినారంటే, చూడు కోడీ రోడ్స్, నువ్వు అంటే నాకు తెలుసు, అంటే నువ్వు ఇంతకుముందు ఇంజుర్డ్ ఉన్నప్పుడు నువ్వు సెత్ రాలిన్స్తో ఫైట్ చేసినావు హెల్ ఇన్ ఎ సెల్, అంటే నాకు తెలుసు అనే మాట మామూలు మాట కాదు. బట్ నువ్వు ఈసారి
ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్తో ఫైట్ చేయబోతున్నాను. అర్థమైందా? నువ్వు ఏజే స్టైల్స్తో ఫైట్ చేయబోతున్నావు. అండ్ నేను ఏదో ఒకటి చేసి చాలా కష్టపడి, అంటే నాతో ఎంతైతే అంత నేను చాలా కష్టపడి మరి నీకు ఓడిపిస్తాను. నేను చాలా అంటే నేను చాలా చేస్తాను, అంటే నేను ఏదో ఒకటి చేసి నీకు ఓడిపిస్తాను అన్నట్టు మన ఏజే స్టైల్స్ వార్నింగ్ ఇచ్చేసినారు మన కొడి రోడ్స్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత మనకి అంటే మన నాట్ జాస్ వర్సెస్ మన మిషన్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికి. అక్కడ రింగ్ సైడ్ మన టిఫినీ ఉండేనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో అక్కడ ఏమైందంటే ఈ మ్యాచ్ స్టార్ట్ కాక ముందే మన మిషన్ అటాక్ చేసి అనమాట మన జాస్ పైన. దాని తర్వాత ఈ మ్యాచ్ కంటిన్యూ అయిపోయింది బాస్. అండ్ అంటే బాగానే ఉండే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏమైంది రింగ్ సైడ్ మన టిఫినీ ఉండే కదా, సో టిఫినీ వల్ల ఈ మ్యాచ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట మన మిషన్. అండ్ బాస్ అంతేకాదు అంటే మన టిఫినీ వాటర్ అయిపోయి పడేసింది. అండ్ మన మిషన్ ఏం చేసింది అంటే మన టిఫినీకి కామెంటర్ సైడ్ లేపెట్టేసింది అనమాట. అంత దీని లాభం మన జాస్ లేపింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన నాయా జాస్. ఓకే, సో బాస్ నెక్స్ట్ మనకి అంటే మన ఎలెన్ హైట్ అండ్ లోగన్ పాల్, దట్ లోగన్ పాల్ ఇంట్లోకి వెళ్ళిపోయినారన్నమాట. స్విమ్మింగ్ పూల్లో టైం పాస్ చేస్తుంటారు మన ఎలెన్ హైట్. సో ఫనీ సెగ్మెంట్ టైప్ మనకి చూపించినట్టు ఈ మధ్యలో మన ఎలెన్ హైట్ అంటే ఈ సూపర్ స్టార్స్ అంటే మన ఎలెన్ హైట్ అపోనెంట్స్ ఎవరు రాకపోతే అంటే మన డబ్ల్యూడబ్ల్యూ కనిపించకపోతే మాత్రం ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో మన ఎలెన్ హైట్. సో అదే ఒక ఫనీ టైప్ సెగ్మెంట్ చూపించినారు. అండ్ నెక్స్ట్ వీక్ చూసుకో, నెక్స్ట్ వీక్ రా అని చెప్పినారు. అండ్ ఓకే చెప్పేసి మన లోగన్ పాల్. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో కనిపిస్తారన్నమాట మన లోగన్ పాల్ అండ్ ఎలెన్ హైట్ మధ్యలో ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఏమైందంటే మన అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ అటాక్ చేసినారనమాట. ది బ్లడ్ లైన్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేసినారు. సో అందుకనే మన బ్యాక్ స్టేజ్ అంటే మన కేవినోస్ వచ్చేంత వరకు అంటే రెఫరీస్ ఆపిస్తున్నారనమాట. సో దాని తర్వాత మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసినారు ది బ్లడ్ లైన్కి. అండ్ ఏమని చెప్పినారంటే ఈ రోజు కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సోలో సికోయా మ్యాచ్ మధ్యలో అంటే ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఎవరైనా వస్తే మాత్రము వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. ఇక అర్థమైందా? అంటే మ్యాచ్ మధ్యలో ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఎవరు రావద్దు, వాళ్ళు బ్యాండ్ ఉన్నారు. అండ్ ఎవరు వస్తే మాత్రము ఇక సస్పెండ్ అయిపోతుందని క్లియర్లీ చెప్పేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన సోలో అండ్ పాల్ హేమన్ మధ్యలో చిన్న సెగ్మెంట్ జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే చూడు సోలో సికోవా, నువ్వు ఏదో ఒకటి చేసి ఈ రోజు కెవిన్ ఓవెన్స్కి ఓడిపోయాలి, నువ్వు ఈ మ్యాచ్ గెలవాలి సోలో. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఓడిపోతే మాత్రము నీ దగ్గర ఉన్న లీడర్షిప్ వెళ్ళిపోతుంది. అర్థమైంది? అంటే నీకు ఇచ్చే మర్యాదలు ఇయర్ అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు మర్యాద ఇస్తారు కానీ నీకు న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వాళ్ళకి మర్యాద ఇయర్ అనమాట. సో అందుకనే నువ్వు ఈ మ్యాచ్ గెలవాల్సిందే అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే సోలో సికోవా ఏమని చెప్పినా అంటే నో అంటే రాంగ్ చెప్తున్నాను, అసలు రియాలిటీ ఏంటంటే నేను ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే ఈ రోజు నేను కెవిన్ ఓవెన్స్తో ఓడిపోతే మాత్రము నేను చూసుకుంటా, అంటే నేను నీ జోలికి వస్తాను చెప్పిన. అంటే పాల్ హేమన్కి ఇచ్చి పడేస్తాను చెప్పేసినారు. అంటే ఇక పాల్ హేమన్కి ఏదో ఒకటి చేయమని చెప్పినారు. అంటే ఇప్పుడు ది బ్లడ్ లైన్ మెంబర్స్ ఒక రింగ్ సైడ్ ఉంటారు కదా, సో ఇప్పుడు పాల్ హేమనే చీటింగ్ చేయాలి, చేయకపోతే మంచిగా ఉండదు అన్నట్టు మన సోలో వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట మన పాల్ హేమన్కి. సో బాస్ అందుకని అంటే మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో సోలో సికోవా వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో అంటే కెవిన్ ఓవెన్స్ బాగానే ఇచ్చి పడేస్తారని కవర్ బి చేసినారన్నమాట. స్టన్నర్ బి చేసిన కవర్ బి చేస్తారు. బట్ మన పాల్ హేమన్ సోలో సికోవా కాలు అంటే ఆ రింగ్ రోప్ పైన పెట్టేసారు అనమాట, కొంచెం చీట్ చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన కెవిన్ ఓవెన్స్ అంటే కోపం చూపించిన కెవిన్ ఓవెన్స్ పాల్ హేమన్ పైన అటాక్ చేస్తుంటారు. కానీ అంతలోనే సోలో మరోసారి లేచి సోలో సికోవా అటాక్ చేసినారనమాట. అంటే మన సమన్ స్పైక్ ఇచ్చి పడేసిన రింగ్లో సమన్ స్పైక్ ఇచ్చిన అండ్ కవర్షన్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు సోలో సికోవా అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ దాని తర్వాత ది బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే మన టాంగాలో వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు మన కెవిన్ ఓవెన్స్ పైన. అండ్ రింగ్ బయట వాళ్ళు కామెంటెస్ట్ టేబుల్ పైన మన షీల్డ్ లాంటి జబర్దస్త్ పవర్ బాంబ్ ఇస్ అనుకున్నారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది, అంటే అక్కడ రిటర్న్ అయిపోయింది మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. ఎస్, ర్యాండీ ఆర్టన్ ఈరోజు ఫైనల్ రిటర్న్ చేసినారు. ర్యాండీ ఆర్టన్ వచ్చి అటాక్ చేసినారు మన ది బ్లడ్ లైన్ పైన, అంటే సోలో పైన అటాక్ చేసినారు. అండ్ రింగ్లో ఆర్క్యో ఇద్దాం అనుకున్నారు, కానీ అంతలోనే అంటే మన టాంగోలో వల్ల ఆర్క్యో సోలో సికోవాకి పడలేదు, బట్ మన టాంగోలోకి ఆర్క్యో పడ్డది అనమాట. అండ్ బాస్ ఇంకేమండి మొత్తం బ్రౌల్లో అప్పర్ హ్యాండ్ మన ర్యాండీ ఆర్టన్ ఉండే అండ్ కెవిన్ ఓవెన్స్ ఉండే. అండ్ బాస్ ఇంకేమండే ఇక్కడనే ఈ రోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. ఓకే,
సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ గురించి. గాయస్ ఈ మధ్యలో మనం రెగ్యులర్గా మన ద రాక్ గురించి మాట్లాడుతాం, ఎందుకంటే ద రాక్ ఇంజర్డ్ అయినప్పటి నుంచి ద రాక్ పైన మనకి చాలా రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ ఏమైందంటే ద రాక్ నెక్స్ట్ ఇయర్ కాకపోయే మన రసల్ మేనియా గురించి మాట్లాడినారు అన్నమాట. రసల్ మేనియా 41 గురించి మాట్లాడినారు. అండ్ మన ద రాక్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ ఇయర్ కాకపోయే రసల్ మేనియా ఒక బిగ్గెస్ట్ రసల్ మేనియా ఆఫ్ ఆల్ టైమ్ ఉంటుంది అండ్ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ ఉంటుంది రసల్ మేనియాలో అని చాలా క్లియర్లీ ద రాక్ చెప్పినారు. అంటే ఈయనకి సింపుల్ వర్డ్స్ ఉన్నాయి, బట్ మీరు ఒకటి గమనిస్తే మీకు ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే ద రాక్ ఈ వర్డ్స్ రోమన్ రేన్స్తో ఫైట్ చేసే ముందు చెప్పినారు. అంటే కోడి రోడ్స్తో ఫైట్ చేసే ముందు కాదు, రోమన్ రేన్స్తో ఫైట్ చేసే ముందు చెప్పినారు. అంటే కోడి రోడ్స్ అంతా మధ్యలో రాకముందు మన రోమన్ రేన్స్కి అంటే రోమన్ రేన్స్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ద రాక్ ఏమని చెప్పినారు అంటే ఇది ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉంటుంది. అర్థమైంది అంటే ద రాక్ వర్స్ రోమన్ రేన్స్ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఆఫ్ రసల్ మేనియా, అంటే ఒక బిగ్గెస్ట్ రసల్ మేనియా ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉంటుందని ఇవన్నీ వర్డ్స్ ద రాక్ రోమన్ రేన్స్తో ఫైట్ చేసే ముందు చెప్పినారనమాట. బట్ దాని తర్వాత వీ వాంట్ కోడి అయిపోయింది అండ్ కోడి ఫైట్ చేసినారు మన రోమన్ రేన్స్తో. బట్ అయినా ఒక యాక్టివ్ మ్యాచ్లో మన ద రాక్ ఫైట్ చేసినారు. సో అందుకని సేమ్ ఇవే వర్డ్స్ నెక్స్ట్ ఇయర్ కాకపోయే రసల్ మేనియా కోసం ద రాక్ చెప్తున్నారు. సో దీని అర్థం ఏందంటే ద రాక్ క్లియర్లీ మన ద రాక్ వర్డ్స్ రోమన్ రేన్స్ మ్యాచ్ మళ్ళీ ఒకసారి టీచ్ చేస్తున్నారు. ఎస్ అంటే బిగ్గెస్ట్ రసల్ మేనియా మ్యాచ్ ఇవన్నీ వర్డ్స్ రోమన్ రేన్స్ ఫైట్ చేసే ముందు చెప్పినారు మన ద రాక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కాకపోయే రసల్ మేనియా కోసం ఇవే వర్డ్స్ చెప్తున్నారు అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే మన ద పీపుల్ ఛాంప్ ద రాక్ రోమన్ రేన్స్తో మ్యాచ్ టీచ్ చేసినారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ దీనిపైన? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మాత్రం కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.